లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. మెజిస్ట్రేట్ నాగ్పాల్ బెంచ్ ముందుకు కవితను హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఈడీ తరపున ఎస్వి రాజు, ఎన్కే మట్టా, హుస్సేన్ వాదనలు వినిపించారు. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, కోర్టులో వాదనలు ఎంతసేపు జరిగాయి? అదిగా నిన్న ఏదైతే ఈ తెల్లవారుజామున వైద్య పరీక్షల అనంతరం 10:30 సమయంలో రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ కార్యాలయం నుంచి కవితని తీసుకెళ్లినటువంటి ఈడీ అధికారులు కోర్టులో మెజిస్ట్రేట్ నాగ్పాల్ ముందు అయితే ప్రొడ్యూస్ చేశారు. నాగ్పాల్ ముందు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఈడీ తరపున ఉన్నటువంటి ఎన్కే మట్టా అలాగే హుస్సేన్ వాదించారు. అలాగే ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు నుంచి ఎవరైతే విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టు ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి తీర్పును రిజర్వ్ చేస్తూ 4:30కు ఈ తీర్పును వెలువడించే అవకాశం ఉంటుంది. కవిత భవితవ్యం మరి కాసేపట్లో ఏదైతే 4:30 సమయంలో వెలువడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కవిత తరపు విక్రమ్ చౌదరి సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఏదైతే 19వ తారీఖు వరకు కూడా ఇది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ కేసు ఏదైతే ఉందో హీరింగ్ లో ఉన్నటువంటి ఈ కేసుకి సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా ఈడీ అధికారులు ఎలా అరెస్టు చేస్తారన్న కోణంలో అయితే విక్రమ్ చౌదరి తన వైపు వార్తలు వినిపించడం జరిగింది. అలాగే గతంలో కూడా ఏదైతే విచారానికి సంబంధించి ఈడీ అధికారులకు కవిత పూర్తి స్థాయిలో విచారణకు సహకరించారు. ఎక్కడా కూడా విచారణకు విముఖత చూపించలేదు. ఈ ఢిల్లీలో జరిగినటువంటి సిబిఐకి కావచ్చు అలాగే ఈడీకి కావచ్చు ఇద్దరు అధికారులకు కూడా కవిత సహకరించారు. ఉన్న పరంగా కవితను అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి, అలాగే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కవితను అరెస్ట్ చేశారన్న కోణంలో అయితే మొత్తం మీద విక్రమ్ చౌదరి అయితే తన సుదీర్ఘమైన వాదనలు అయితే వినిపించడం జరిగింది. కాసేపు 5 నిమిషాల పాటు కవితతో మాట్లాడేదానికైతే జడ్జి ముందే పర్మిషన్ తీసుకొని తనతో కూడా మాట్లాడడం జరిగింది. కవితకి తెల్లవారుజామున 3 గంటల ఆ సమయంలో హైబీపీ రావడంతో వెంటనే ఆ పరీక్షలు కూడా నిర్వహించారు అధికారులు. మొత్తం మీద చూసుకుంటే ఎన్కే మట్టా అలాగే హుస్సేన్ ఎవరైతే ఉన్నారో వీరికి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో జోయబ్ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో వీరి వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం ఏదైతే గతంలో కూడా ఎన్నోసార్లు పలుమార్లు తనను విచారించే సమయంలో మొత్తం మీద అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో 35% వాటా కవితకు లిక్కర్ స్కామ్ లో అందే విధంగా ఉంది అన్న కోణంలో 35% సౌత్ జోన్ కి సంబంధించి వాటా మొత్తం కూడా కవితకు చేరుతోంది అన్న వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు స్థాయిలో ఉంది కాబట్టి దాన్ని కూడా సబ్మిట్ చేసే పనులు అయితే అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి భారీ స్థాయిలో ముడుపులు కవితకు కూడా 35% వాటా అందిందంటే 100%లో 35% సౌత్ జోన్ కి సంబంధించినటువంటి కీలక వ్యక్తి కవితకే అందింది అంటే మిగతా ఇది వాటాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తులు కొనసాగించినట్లుగానే హుస్సేన్ కూడా రౌస్ అవెన్యూ కోర్టులో జడ్జి ముందు తన వాదనలు కూడా వినిపించడం. మొత్తం మీద చూసుకున్నట్టయితే వాదనలు సుదీర్ఘమైనటువంటి ఇరువురి వాదనలు విన్నటువంటి ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి తీర్పుని 4:30కు రివీల్ చేసే విధంగా అయితే ఉన్నారు. ప్రస్తుతం 14 పేజీల రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి ప్రతి ఒక్క నివేదికను కూడా ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తోంది అబిత.